హలో గాయస్, ఇంగ్లాండ్తో రేపు జూన్ 20th నుంచి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది కదా. మరి ఈ సిరీస్లో బుమ్రా ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఈ సిరీస్లో కనుక మన టీమిండియా గెలిస్తే ఇంకొక రికార్డు క్రియేట్ అయింది. ఆ రెండు ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంగ్లాండ్లో మనం సిరీస్ గెలిచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? దాదాపు 18 సంవత్సరాలు. అంటే చివరిసారిగా 2007లో మనం ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచి వచ్చాం. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనం ఇంగ్లాండ్లో సిరీస్ గెలవలేదు. సో అంతకుముందు చూసుకుంటే దీన్ని పటోడి ట్రోఫీ అనేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసరికి టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అంటున్నాం కదా. అయితే మరి ఇప్పుడు కనుక మనం గెలిచాము అంటే దాదాపు 18 years తర్వాత ఇంగ్లాండ్లో సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంది. అదొక రికార్డ్. అయితే దాని తర్వాత ఇంకోటి చెప్పాను కదా, బుమ్రా. సో బుమ్రా ఇప్పటి వరకు మొత్తం కూడా 10 సార్లు 5 wicket తీసుకున్నాడు. అయితే ఏది ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ సైకిల్లో. అయితే మరి అంతకుముందు ఈ సైకిల్లో బుమ్రా కంటే ఎక్కువ 5 wicket తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 11 times 5 wicket తీసుకున్నాడు. మరి రేపు రాబోయే 3 మ్యాచ్లు ఆడతాడు కాబట్టి 5 టెస్టుల్లో కూడా ఈ 3 మ్యాచ్ల్లో అతను ఇంకొక 2 సార్లు కనుక 5 wicket తీసుకోగలిగాడు అంటే అశ్విన్ పేరు మీద ఉన్న ఆ 11 times 5 wicket బుమ్రా బద్దలు కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి రాబోయే సిరీస్లో మరి 2 రికార్డులు బ్రేక్ అవుతాయా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.